హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ సురేంద్ర. ఐఎమ్ సురేంద్ర మర్డాని. ఈ రోజు మన వీడియోలో హోమ్ లో లెగ్స్ ని ఎలా ట్రైన్ చేయాలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ మనం చేసేది బాడీ వెయిట్ స్క్వాట్స్ అనమాట. సో దీని స్టాండ్స్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి స్క్వాట్ స్టాండ్స్ చూడండి ఎలా తీసుకోవాలంటే. సో ఇలా తీసుకున్న తర్వాత, సో ఇది యాక్చువల్గా డెడ్ లిఫ్ట్ స్టాండ్స్ అనమాట. ఇలా తీసుకున్న తర్వాత యాంగిల్ ఇట్లా మార్చండి, ఈ స్టాండ్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ యాంగిల్లో ఉంచండి. ఇది వచ్చి స్క్వాట్ స్టాండ్స్. ఈ స్టాండ్స్లో మనం స్క్వాట్ చేయాలి. సో ఫస్ట్ స్టాండ్స్ తీసుకున్న తర్వాత, సో మన స్క్వాట్ డౌన్ అయ్యేప్పుడు మీరు చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎప్పుడు డౌన్ అయినా ఫస్ట్ నీస్ మీరు ముందుకు డౌన్ చేయకూడదు. ఫస్ట్ హిప్ని కొంచెం హించ్ చేయండి, దానికి కొంచెం పుష్ చేయండి. ఆర్మ్స్ ఎలా అయినా పెట్టచ్చు, ఆర్ ఎల్స్ ఇలా అయినా పెట్టుకోవచ్చు. స్లోగా కిందకి డౌన్ చేయండి అండ్ అప్ చేయండి, డౌన్ అండ్ అప్. సో కొంతమందికి ఏంటంటే కిందకి డౌన్ అవుతున్నప్పుడు ఈ హీల్ అనేది పైకి లేస్తూ ఉంటుంది. అలా లేవకూడదు. సో అలా లేకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, వైల్ గోయింగ్ డౌన్ హిప్ని వెనక్కి పుష్ చేస్తూ కిందకి దిగండి. సో అప్పుడు మీ వెయిట్ అనేది బ్యాలెన్స్ వెనక్కి ఉంటుంది, ముందుకు రాకుండా ఉంటుంది. సో హీల్ అప్ అవ్వదు. సో ఇది మీ మెయిన్ పాయింట్. మీరు స్క్వాట్ చేసినప్పుడు చెక్ చేయండి. సో ఇవి సెట్కి 15 చేయండి, 4 సెట్స్ చేయండి. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సుమో స్క్వాట్స్. అది ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఇలా పెడితే ఇది వచ్చేసి స్క్వాట్ స్టాండ్స్. ఇప్పుడు సుమో స్క్వాట్ స్టాండ్స్. ఇది వచ్చేసి సుమో స్క్వాట్ స్టాండ్స్. సుమో స్క్వాట్ స్టాండ్స్ తీసుకున్న తర్వాత ఇది కూడా హిప్ కొంచెం హించ్ చేయండి వెనక్కి. చేతిలో ఆర్మ్స్ ఎలా అయినా పెట్టచ్చు, ఆర్ఎల్స్ ఇలా అయినా పెట్టచ్చు. స్లోగా డౌన్ చేయండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో వైల్ గోయింగ్ డౌన్ ఇప్పుడు మీ లెగ్ యాంగిల్ చూసారా, ఏ యాంగిల్ అయితే ఉందో మీ డౌన్ అయినప్పుడు మీ నీ కూడా అదే యాంగిల్లో ఉండాలి, ఇలా లోపలికి రాకూడదు. గుర్తుపెట్టుకోండి. సో ఇది పొజిషన్. స్లోగా డౌన్ అండ్ అప్. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి స్ప్లిట్ స్క్వాట్. సో ఇది ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో స్టాండ్స్ చూడండి. స్ప్లిట్ స్క్వాట్ చేసేటప్పుడు ఈ పొజిషన్ తీసుకోవాలి అండ్ స్లోగా డౌన్. ముందు చెక్ చేసుకోండి ఈ డిస్టెన్స్ ఇంత యాంగిల్ ఉండాలి. అండ్ ఇంకొకటి మీ లెగ్ వచ్చేసి ఇలా 90 degrees ఉండాలి. సో ఇలా తీసుకున్న స్టాండ్స్ తర్వాత మీరు ఇలా పైకి అప్ చేయండి అండ్ స్లోగా డౌన్ అండ్ అప్. సో బాడీ వెయిట్ అనేది ఈ ఫ్రంట్ ఉన్న లెగ్ మీద ఉండాలి అండ్ వెనక ఉన్న లెగ్ చూసారా అలా అప్ చేసి ఉండాలి. ఇది ఇలా వెనక్కి వెళ్ళకూడదు, ఇలా అప్ చేసి ఉండాలి. సో ఇవి సెట్కి 10 చేయండి, ఈచ్ లెగ్ 10 చేయండి, 4 సెట్స్ చేయండి. ఈ వేరియేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎవరికైనా కష్టం అనిపిస్తే ఇలా మీరు ఏదైనా చైర్ కానీ ఆర్ స్టిక్ పట్టుకొని దాని సపోర్ట్ తీసుకొని ఇలా చేయొచ్చు. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ లంజ్. ఇది ఆప్షనల్, చేయగలిగితే మాత్రం చేయండి, చేయలేకపోతే అవాయిడ్ చేయండి, ప్రాబ్లం లేదు. సో ఈ వేరియేషన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇది స్టాండ్స్ ఇట్లా తీసుకోవాలి అండ్ స్లోగా ఒక లెగ్ మీద బాడీ వెయిట్ షిఫ్ట్ చేయాలి అండ్ అప్, మళ్ళీ స్లోగా ఇటువైపు. సో ఇది మీ ఇన్నర్ టైం టార్గెట్ చేస్తుంది. సో ఇలా చేయడం కష్టమైన వాళ్ళు ఇలా స్టిక్ హోల్డ్ చేయండి, ఇలా స్టిక్ హోల్డ్ చేయండి, స్టాండ్స్ తీసుకోండి, స్లోగా షఫిల్ అండ్ అప్. ఇలా చేయొచ్చు. ఇలా కూడా రాకపోతే ప్లీజ్ అవాయిడ్ చేయండి, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి గ్లూట్ బ్రిడ్జ్. సో ఈ వేరియేషన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో స్టాండ్స్ చూడండి. సో ఇలా కింద పడుకున్న తర్వాత లెగ్స్ పొజిషన్ ఇట్లా ఉంచాలి. అలా మరీ ముందుకి ఉంచకూడదు, అలా మరీ క్లోజ్గా కూడా ఉంచకూడదు. ఈ రేంజ్లో ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత బాడీ వెయిట్ని లెగ్స్తో పైకి పుష్ చేయండి. ఇలా స్క్వీజ్, స్లోగా డౌన్, స్లోగా డౌన్. పైకి స్క్వీజ్ చేసినప్పుడు మీ గ్లూట్ మజిల్ అనేది స్క్వీజ్ అవ్వాలి. సో ఇవి సెట్కి 20 చేయండి, టోటల్గా 4 సెట్స్ చేయండి. పొజిషన్ వచ్చేసి కాఫ్ రైజెస్. సో ఇలాంటి స్టిక్ ఏదైనా సపోర్ట్ తీసుకోండి. సో స్టెప్పర్ మీద లెగ్స్ పొజిషన్ ఇలా. సో మీ ఫింగర్స్ అది హాఫ్తో ఉంచండి దాని మీద అండ్ స్లోగా డౌన్ అండ్ అప్, స్లోగా డౌన్ అండ్ అప్. సో ఇలా సెట్కి 25 చేయండి, 4 సెట్స్ చేయండి. సో ఆఫ్టర్ లెగ్ వర్కౌట్ మీరు స్ట్రెచెస్ చేసుకోవాలి. ఆ వీడియో ఆల్రెడీ నా ప్రొఫైల్లో అప్లోడ్ చేశాను. సో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి, ఆ స్ట్రెచెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Please subscribe my channel, Get Fit with Surendra, and press the bell icon.